హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నామనమాట. అలానే మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఈ మధ్య నేను లాంగ్ వీడియోస్ అస్సలు చేయట్లే అనమాట. ఎందుకంటే కొంచెం బిజీ విత్ పర్సనల్ వర్క్స్ అండ్ ఆఫీస్ వర్క్స్ అనమాట. కానీ ఇక నుంచి కుదిరినప్పుడైనా అప్పుడప్పుడు ఒక లాంగ్ వీడియో చేయాలని చెప్పి అనుకుంటున్నాను. సో, మెయిన్‌గా ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏంటంటే మేము కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్‌కి వెళ్తున్నాం అనమాట. బెంగుళూరు నుంచి కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్‌కి వెళ్తున్నాము. మేము మార్నింగ్ ప్లాన్ చేసుకున్నామనమాట. ఎందుకంటే మనకి బెంగుళూరు నుంచి కుక్కే సుబ్రహ్మణ్యకి వెళ్ళే రూట్‌లో సకలేశపుర మౌంటైన్స్ దగ్గర మొత్తం ఆ వ్యూస్ అన్నీ కొంచెం చూడడానికి చాలా ప్లెజెంట్‌గా ఉంటాయన్నమాట. ఏంటంటే మౌంటైన్స్ విత్ డెన్స్ ఫారెస్ట్ ఆటిల మధ్యలో నుంచి మన ట్రైన్ వెళ్తది. అంటే బేసికల్లీ ఎలా ఉంటదంటే వైజాగ్ నుంచి అరకు వెళ్ళేటప్పుడు ఎలా ఉంటదో ఆ రూట్ అలా ఉంటదనమాట. సో, అందుకే మేము ఆ వ్యూస్ అన్నీ చూడడానికని మార్నింగ్ మా జర్నీ ప్లాన్ చేసుకున్నాము. మేము మా ఇంటి దగ్గర మాకు తెలిసిన అన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ మేము కలిసి ప్లాన్ చేసుకున్నాము. ఈ బుడ్డది చూసారా ఉండడానికి ఇంతుంది గానీ అందరి అట్రాక్షన్ అదే తీసుకుందనమాట మా జర్నీ మొత్తము. సో, మీకే ముందు చూస్తే తెలుస్తది. మేము అన్ మేము బేసికల్లీ యశ్వంతపూర్ నుంచి మా ట్రైను. సో, మేము మార్నింగే అరౌండ్ 7 అలా స్టార్ట్ అయ్యి యశ్వంతపూర్‌కెళ్ళిపోయామనమాట. మా ట్రైన్ 8:15కి. సో, నెక్స్ట్ మా జర్నీ ఎలా ఉందో మీరే చూసేయండి. అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో మేము నవ్వుతున్నామే గానీ, మాకు ఆల్రెడీ లోపల టెన్షన్ స్టార్ట్ అయిందనమాట. ఎందుకంటే, మనకు ఇంకో 5 మినిట్స్‌లో ట్రైన్ స్టార్ట్ అయిపోద్దనమాట యశ్వంతపూర్ నుంచి. యశ్వంతపూరే ఫస్ట్ స్టేషన్ అవ్వడంతో రైట్ టైమ్‌కి ట్రైన్ తీసేస్తాడు. సో, ఇంక అందుకని గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి ట్రైన్ అయితే ఎక్కేసామనమాట. మీరు కూడా బెంగుళూరు నుంచి కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్‌కి వెళ్ళాలి అంటే, సుబ్రహ్మణ్య రోడ్ అని చెప్పి స్టేషన్ ఉంటది. అక్కడికి టికెట్ తీసుకోండి. మేమైతే అప్పటికప్పుడు తత్కాల్‌లో తీసుకున్నాం కాబట్టి, నార్మల్ ఇలా ఆహ్, ఆహ్ లైక్ సీటింగ్‌లోనే డి1, డి2 అనే కోచెస్ ఉంటాయి. వాటిలో తీసుకున్నాము. అలా కాకుండా మీరు కొంచెం ముందుగానే తీసుకుంటే ఇలా ట్రాన్స్‌పరెంట్ డోమ్ ఉంటాయి కదా! డోమ్ కోచెస్ అంటే చుట్టూ గ్లాసెస్ ఉండి ఉంటాయి కదా! అలాంటివి కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. అవనుకోండి మీకు వ్యూ అయితే ఇంకా చాలా బాగా కనిపిస్తదనమాట. లైక్ మన సీట్స్ కూడా మన విండో సైడ్ టర్న్ చేసుకోవచ్చనమాట. అలాంటి కోచెస్ కూడా ఉంటాయి. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఈ బుడ్డది చూసారా స్టార్టింగ్‌లోనే మీతో చెప్పా కదా! ఇంతుంది గాని అందరి అటెన్షన్ అదే గ్రాబ్ చేస్తుందని. అలా జర్నీ మొత్తం కొంతసేపు నా దగ్గరుంది. కొంతసేపు నా హస్బెండ్ దగ్గరుంది. ఏదో మా హస్బెండ్ అయితే ఏదో పైకెక్కించి స్టంట్లు గట్టా ఏయించాడు. కొంతసేపు వాళ్ళ మమ్మీ దగ్గర, డ్యాడీ దగ్గర అండ్ మీకు చెప్పడం మర్చిపోయా కూడా రీసెంట్‌గా మా అన్నయ్య కూడా బెంగుళూరు షిఫ్ట్ అయ్యాడనమాట. అలా మా అన్నయ్య దగ్గరికి మొత్తం అలా అందరి అటెన్షన్ గ్రాబ్ చేస్తూనే ఉందనమాట హోల్ జర్నీ మొత్తం. ఫుల్‌గా మాకు టైమ్ పాస్ అయిపోయింది. పిల్లలుంటే అసలు టైమే తెలియకుండా అయిపోతది గదా! అండ్ అలా యశ్వంతపూర్ నుంచి సకలేష్‌పురాకి మీకు ఆల్‌మోస్ట్ 4 అవర్స్ జర్నీ అనుకుంటా. నాకు ఎగ్జాక్ట్‌గా టైం గుర్తులేదు. అలా 4 అవర్స్ ట్రావెల్ చేసిన తర్వాత మీకు సకలేష్‌పుర నుంచి సుబ్రహ్మణ్య రోడ్‌కి అసలు స్టేషన్స్ ఏమి ఉండవు. ఓన్లీ ఈ మౌంటైన్స్ అండ్ ఆ ఫారెస్ట్ వ్యూస్ ఇవే ఉంటాయన్నమాట. మీకు ఆ సకలేష్‌పుర నుంచి సుబ్రహ్మణ్య రోడ్‌కి వెళ్ళడానికి ఒక 2 అవర్స్ పడతది. బట్ ఆ 2 అవర్స్ కూడా మీకు ఎటు చూసినా ఫుల్ మౌంటైన్స్, ఫుల్ గ్రీనరీ అసలు ఇంకొంచెం వర్షం పడుంటే ఇంకా బావుండేదనమాట వెదర్. మేమెళ్ళిన రోజు మరీ సన్నీగా లేదు గానీ, కొంచెం కొంచెం లైట్‌గా ఎండయితే ఉంది. వాన మాత్రం పడలేదు. కానీ అది కూడా చాలా చాలా బావున్నాయి వ్యూ. అంటే ఒక ప్లెజెంట్ వైబ్స్ ఒస్తాయన్నమాట ఆ వ్యూస్ అన్నీ కూడా. అంటే మన వన్స్ ఇన్ లైఫ్‌లో ఒక్కసారైనా ఈ కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్, ఈ సకలేష్‌పుర టు సుబ్రహ్మణ్య రోడ్ ఆ జర్నీకి వెళ్లి చూడాలనమాట. అంత బావుంటాయన్నమాట ఆ వైబ్స్. మీరు కూడా ఒకసారి మేము అక్కడ మాకు క్యాప్చర్ చేయగలనన్ని క్యాప్చర్ చేసాము. ఎంతైనా మనం ఐస్‌తో చూసింది వేరు కదా! సో, మీరు కూడా మేము క్యాప్చర్ చేసిన వ్యూస్ అన్నీ ఒకసారి చూసేయండి.
ఫైనల్లీ అలా ఓవరాల్ 7-8 అవర్స్ జర్నీ తర్వాత మేము ఫైనల్లీ సుబ్రహ్మణ్య రోడ్ రీచ్ అయిపోయామనమాట. అండ్ మీకిక్కడ మెన్షన్ చేయాల్సిన ఒక థింగ్ ఏంటంటే, మీరు బెంగుళూరు నుంచి సుబ్రహ్మణ్య రోడ్ వెళ్తుంటే గనక మీ ఓన్ ఫుడ్ మీరే క్యారీ చేయండి. ఐదర్ మీరు కుక్ చేసుకోవడమో, బయట ఆర్డర్ నుంచి తీసుకోవడమో ఏదైనా కానీ మీ ఓన్ ఫుడ్ మీరే క్యారీ చేయండి. ఎందుకంటే మీకు ఆ ట్రైన్‌లో గానీ, ఆ జర్నీలో గానీ ఎక్కడ మీకు ఫుడ్ దొరకదనమాట. చాలా ఇబ్బంది పడిపోతారు. మేమైతే మా ఓన్ ఫుడ్ మేమే క్యారీ చేయడం వల్ల ఆ రోజు చాలా సేఫ్ అయ్యామని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మేము సుబ్రహ్మణ్య రోడ్ రీచ్ అయిపోయిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యి, అక్కడి నుంచి మనకు డైరెక్ట్ ఆటోస్, బసెస్, జీప్స్, వ్యాన్స్ అలా మీరు ఏది చూజ్ చేసుకుంటే అది ఉంటాయన్నమాట. సో, మీ కన్వీనియన్స్ బట్టి మీరు చూజ్ చేసుకోండి. మేమైతే ఇంక డైరెక్ట్‌గా పర్ ఆటోకి 3 మెంబర్స్ వెళ్ళొచ్చు. ఆ ఆటోకి ఎంతమంది ఎక్కినా మాత్రం వాడు 300 చార్జ్ చేస్తాడు. మేమింక 2 ఆటోస్ తీసుకొని డైరెక్ట్‌గా స్టేషన్ నుంచి కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్ ముందే ఆపుతాడనమాట మనకి. మేము ఆటోస్ తీసుకొనైతే వెళ్ళిపోయామనమాట. అసలు ఆ ఊరు ఎంత అందంగా ఉంటదండి. మొత్తం కొండలు, చుట్టూ గ్రీనరీ అసలు చాలా చాలా ప్లెజెంట్‌గా ఉంటదనమాట. ఎంత కూల్‌గా ఉంటదంటే చాలా బావుంటది. మీరు కూడా చూసేయండి. ఫైనల్లీ చెప్పా కదా! ఆటో వాడు టెంపుల్ ముందే డ్రాప్ చేస్తాడని జెప్పి, అలా డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. అసలు టెంపుల్ చూడగానే ఎంత అనిపించిందో నాకు. నేను కూడా చెప్పా కదా! ఇది ఫస్ట్ టైమ్ వెళ్ళడం అనమాట. టెంపుల్ వెనకాల మౌంటైన్స్, ఫ్రంట్ సైడ్ మౌంటైన్స్. అసలు టెంపుల్‌కి 4 సైడ్ ఎటు చూసినా మౌంటైన్స్ కనిపిస్తాయన్నమాట. అంత బావుంటదసల ఆ వ్యూ మొత్తం. అండ్ కమింగ్ టు ద దర్శనం మేము సండే వెళ్ళామనమాట. సో, ఆ రోజైతే పెద్ద రష్ ఏం లేదు. బట్ ఫ్రీ లైన్ ఉన్నా కూడా మూవింగ్ లైనే అనమాట. హాఫ్ అన్ అవర్ టు 1 అవర్‌లో దర్శనం అయిపోద్ది అని అన్నారు కానీ, మేము చిన్న పాప ఉండడంతో పర్ హెడ్ రూ. 100 టికెట్ ఒకటుందనమాట. ఆ రూ. 100 టికెట్ తీసుకుంటే డైరెక్ట్‌గా టెంపుల్ ముందు నుంచే పంపించేస్తారనమాట. మేము ఆ టికెట్ తీసుకొని వెళ్ళిపోయాం. వితిన్ 5 మినిట్స్‌లోనే మాకు మొత్తం టెంపుల్‌లో దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. అలా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు బయటకొస్తే ప్రసాదం కౌంటర్స్ ఉన్నాయి. మేము అక్కడ ప్రసాదం కూడా తీసేసుకొని అక్కడే కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చున్నామనమాట. అండ్ కమింగ్ టు ద టెంపుల్ హిస్టరీ నేను చెప్పే కన్నా మీరు ఒకసారి గూగుల్‌లో సెర్చ్ చేయండి. మొత్తం క్లియర్‌గా హిస్టరీ అంతా ఉందనమాట. అంటే ఆ టెంపుల్ హిస్టరీ కూడా చాలా చాలా యూనిక్‌గా ఉంటది. ఒకసారి గూగుల్‌లో చూసేయండి. అండ్ నెక్స్ట్ ఫుడ్ విషయానికొస్తే నేను చెప్పా కదా! ఆల్రెడీ అక్కడ ఫుడ్ ఆప్షన్స్ చాలా తక్కువుంటాయి. కానీ ఒక్క హోటల్ విష్ణు వైభవ అని చెప్పి ఒక హోటల్ ఉంది. ఇక్కడ కొంచెం ఫుడ్ బానే ఉంది. మేమిక్కడ జస్ట్ ఒక స్నాక్ అండ్ టీ అండ్ కాఫీ ట్రై చేసామన్నమాట. అవి అయితే చాలా చాలా బావున్నాయి. అండ్ ఈ టెంపుల్‌లో దర్శనం కంప్లీట్ చేసుకున్నాక మీకు వెనకాల బ్యాక్ సైడ్ ఒక పుట్టతో ఒక టెంపుల్ ఉంటదనమాట. సర్పమండల్ అనుకుంటా. నాకు ఎగ్జాక్ట్‌గా పేరు గుర్తులేదండి. ఒకవేళ నేను తప్పైతే గనక కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేసి చెప్పండి. ఆ టెంపుల్‌కి కూడా వెళ్ళండి. ఎందుకంటే స్వామి స్వయంభూ కాబట్టి ఈ 2 టెంపుల్స్‌లోని దర్శనం చేసుకుంటారు అక్కడికొచ్చిన వాళ్ళందరూ. అండ్ ఇక్కడ అభిషేకమ్స్ కూడా స్పెసిఫిక్ టైమ్స్ ఉంటాయి. ఆ టైమ్స్‌కొచ్చి చేయించుకోవచ్చనమాట. ఒకసారి మీరు కూడా అవి గూగుల్‌లో చేస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటది. అది కూడా చూసేయండి. నేను పుట్టతో టెంపుల్ అన్నాను కదా! అది ఇదే అనమాట. ఇక్కడ ఈ టెంపుల్‌లో కూడా మీకు దర్శనం త్వరగానే అయిపోద్ది. మోస్ట్‌లీ 2 టెంపుల్స్‌లో కూడా లైన్స్ మూవ్ అవుతూనే ఉంటాయన్నమాట. ఎక్కడ స్టకింగ్ అవ్వడం అలాంటివి ఏమి ఉండవు. అండ్ నెక్స్ట్ మేము ఈ టెంపుల్‌కొచ్చినప్పటి నుంచి మాతో పాటు వచ్చిన అక్క వర్షం పడితే బావుండు అని చెప్పి ఎంతలా అనుకుంటూ ఉందనమాట. ఫైనల్లీ మేము ఈ 2 టెంపుల్స్‌లోని దర్శనం అయ్యేసరికి బయటకొచ్చేసరికి ఫుల్ వర్షం అనమాట. ఎంత వర్షం అంటే ఆల్మోస్ట్ మేమొక 1 ½ అవర్, 1 అవర్ మొత్తం ఈ టెంపుల్‌లోనే స్టక్ అయిపోయామనమాట. బయట బాల్కనీ ఉంటది కూర్చోడానికి. అక్కడే కూర్చొని ఫుల్‌గా ఆ వ్యూస్, ఆ వర్షం అంత మంచిగా ఎంజాయ్ చేశాము. మా బుడ్డదైతే అక్కడ వర్షంలో నుంచోపెడితే భలే రియాక్ట్ అయిందనమాట. మాకు భలే అనిపించింది ఆ రోజంతా. అండ్ మోస్ట్‌లీ నార్త్ కర్ణాటకలో ఆ వెదర్, ఆ వర్షం అసలు చాలా బావుంటదనమాట. ఒక్కసారి మీరు కూడా వెళ్లి ట్రై చేయండి. చాలా చాలా బావుంటది. అండ్
ఫైనల్లీ వర్షం తగ్గిపోయింది. మేము మెల్లగా స్టార్ట్ అయ్యామనమాట. ఎందుకంటే మాకు మళ్ళీ ఈవినింగే 8:30కి ఒక ట్రైన్ ఉంది అక్కడి నుంచి బెంగుళూరుకి. మేము ఇంకా ఆ ట్రైన్‌కి స్టార్ట్ అవ్వాలనమాట. మోస్ట్‌లీ అక్కడే మేము కొంచెం ఒక డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసుకొని స్టార్ట్ అయిపోయాము. ఐ హోప్ నేను ఈ జర్నీకి సంబంధించిన చాలా డీటెయిల్స్ ఈ వీడియోలోనే మెన్షన్ చేశాను. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను తప్పనిసరిగా ప్రతి కామెంట్‌కి రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో చాలా చాలా నచ్చిందనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ.